రైతులు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే ఆహార పంటల్లో లేక వాణిజ్య పంటల్లో పండించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి పనిచేసే రైతన్నకు ఒక్కోసారి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి కొందరు రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి మొక్కలు పెంచడానికి ముందుకొస్తున్నారు. ఈ కోవకే చెందిన రైతు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఎర్రచందనం సాగుపైన ఆసక్తి కనపరిచారు. 14 సంవత్సరాల క్రితం తన పొలంలో ఎర్రచందనం మొక్కలను నాటారు. ప్రస్తుతం ఎర్రచందనం మొక్కలు ఏ మేరకు పెరిగాయి, వీటి పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో రైతు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అనుభవాలు మీకోసం. సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం పాతూరు గ్రామానికి చెందిన సింగిరెడ్డి కృష్ణారెడ్డి అనే రైతు ఎర్రచందనం మొక్కలను సాగు చేయడానికి ముందుకొచ్చారు. ఎర్రచందనం సాగు గురించిన వివరాలు ఓ పేపర్లో యాడ్ చూసి ఆసక్తి పెంచుకున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అనే ఆలోచన, అలాగే కూలీల కొరత కారణంగా 2011లో బెంగళూరు నుండి ఎర్రచందనం మొక్కలను తీసుకువచ్చి సాగు మొదలుపెట్టారు. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో తనకున్న 5 ఎకరాల విస్తీర్ణంలో ఎకరాకు 600 మొక్కల చొప్పున 5 ఎకరాల్లో 2800 మొక్కలను నాటారు ఈ రైతు. ఎర్రచందనం మొక్కలు నాటిన అనంతరం 4 సంవత్సరాల పాటు అంతర పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జించారు. అటవీ మొక్కలు ఎలా పెంచుతారో అలాగే ఎర్రచందనం మొక్కలను పెంచాలని రైతు చెబుతున్నారు. మొక్కలు నాటిన మొదటి 4 సంవత్సరాల వరకు రకరకాల అంతర పంటలు సాగు చేయవచ్చు అని అంటున్నారు. తనకు ఈ ఎర్రచందనం మొక్కలను సాగు చేయడానికి సుమారు 4 లక్షల ఖర్చు అయిందని, ఎర్రచందనం సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని అంటున్నారు. ఈ ఎర్రచందనం మొక్కలు దృఢంగా మారి హార్డ్వుడ్ గా తయారు కావడానికి సుమారు 25 సంవత్సరాలు పట్టవచ్చని, కటింగ్కి వచ్చినప్పుడు అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎర్రచందనం కోతకు రావడానికి ఎక్కువ కాలం పట్టినప్పటికీ ఆదాయం లక్షల్లో ఉంటుందని అంటున్నారు. ఈ ఎర్రచందనం చెట్లు పెట్టడానికి ఏంటంటే పేపర్ యాడ్ చూస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయని చెప్పడం ఒకటి, దాంతో కూలీల కొరత కూడా ఉండే ఈ చెట్లు పేపర్ యాడ్ చూసి పెట్టాలనిపించింది. పెట్టాలంటే మొక్కలు ఎట్లా అనుకుంటే పేపర్లోనే ఇచ్చారు అడ్రస్కి ఇట్లా. దాంతో మేము మా డబ్బులు వాళ్ళ అకౌంట్లో కొడితే వాళ్ళు మొక్కలు తీసుకొచ్చారు. 120 రూపాయలకు ఒక మొక్క పడ్డది. మేము 5 ఎకరాలు నాటినాం. అయితే 4 సంవత్సరాలు అంతర పంటలు కూడా పండించినాం. టమాటా, బుడుమ, అది 4 సంవత్సరాలతో చెట్ల నీడొచ్చింది. ఆ నీడొచ్చినాక పంటలు పండాయి, అంతర పంటలు పండాయి. ఏంటంటే ఇప్పుడు ఇక కూలీల కొరత లేదు. ఈ చెట్లు వర్షం ఆధారంగానే పెరుగుతాయి. ఇక మనము పెట్టుబడి పెట్టేది లేదు, నీళ్ళు పెట్టేది లేదు. ఫారెస్ట్ చెట్లు ఎలా పెరుగుతాయో ఇవి కూడా అట్లనే పెరుగుతాయి. అయితే ఈ మొక్కలు ఇచ్చినప్పుడు మాకు 15 సంవత్సరాల వరకు కటింగ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు మాది 14 సంవత్సరాలు అవుతుంది. మేము 2011లో పెట్టినాము. 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి తెలుసుకుంటే ఏం లేదన్న షాగా బాగా ఫుల్గా షాగా రావాలన్నట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఇంకొక 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని మేము అనుకుంటున్నాం. బయట తెలుసుకుంటే కూడా అంటారు అధికారులు కూడా అది 30 సంవత్సరాల దాకా రాదన్నారు. ఇప్పుడు ఇక 30 సంవత్సరాల దాకా చూడవలసి వస్తుండొచ్చు. కాకుంటే అప్పుడు లాభాలు ఉంటాయనే ఆలోచనతో పెట్టినాం. ఇప్పుడు మార్కెట్ వచ్చే వరకు ఏ రేటు ఉంటుందో తెలియదు, కానీ అప్పుడు పేపర్ యార్డుని బట్టి అయితే రేటు బాగానే ఉందనిపించింది. నాటడానికి అప్పుడు ఒక మొక్క 120 రూపాయల లెక్క కొనుక్కొచ్చినాము. 2800 మొక్కలు. దాదాపు మొక్కలకే 3 లక్షల చిల్లర అయినాయి. నాటడానికి 1 లక్ష అయినాయి. 4 లక్షల చిల్లర పెట్టినాము. అయితే అంతర్ పంటలతో ఇంచుమించు పెట్టిన పెట్టుబడి తీసుకున్నాం అప్పుడు. ఇక తర్వాత ఈ 4 సంవత్సరాల తర్వాత నుంచి ఏ పంట లేదు, దానికి పెట్టుబడి కూడా ఏం లేదు. కాకుంటే ఎప్పుడోసారి కల్టివేటర్ చేస్తాము. ఇక మిగతాది అంతా ఫారెస్ట్ మొక్కలు లెక్కనే, ఫారెస్ట్ మొక్కలు పెరిగినట్టే పెరుగుతాయి. మనకి పెట్టుబడి అవసరం లేదు, దాంతో పని లేదు. ఇప్పుడు ఏం కూరగాయ పంటలు ఏవి పండ్ల తోటలు పెట్టినా కోతులతో ఎక్కువ లొల్లి ఉంటుంది. దీంతో ఆ లొల్లి అయితే లేదు. ఈ కూరగాయలకు పండ్ల తోటలకు ఏంటంటే సంవత్సరం ఆదాయం చూస్తుంటాము. దీనికేమో
ఈ దగ్గర మొదటి నుంచి లెక్క చూస్తే 30 సంవత్సరాల దాకా ఏ ఆదాయం ఉండదు. ఆ 30 సంవత్సరాల తర్వాతనే ఆదాయం చూస్తాము ఉండదు. వీటికి కోతల పెడుతుంటుంది. సంవత్సరానికి ఎంతో కొంత డబ్బు చూస్తాం. అయితే పర్మిషన్లు అవన్నీ మేము ఎవరినేం అడగలే. కొట్టేటప్పుడు అధికారులను ఫారెస్ట్ అధికారులతోటి పర్మిషన్ తీసుకొని కొట్టాలంటే అప్పుడు ఇక చూద్దాం. ఇంకా 15 సంవత్సరాల తర్వాత ఆలోచన. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం సాగు ఎక్కువగా ఉందని, ఎర్రచందనం అనేది ఖరీదైన కల్పవృక్షమని, రైతులు దీని సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఇటీవల కాలంలో తెలంగాణలో సైతం పలు రైతులు ఎర్రచందనం సాగుపై దృష్టి పెట్టారని అన్నారు. ఇప్పుడు ఎర్రచందనం సాగు అనేది రైతులలో కానీ బయట వ్యాపారంలో కానీ దాని యొక్క కలప యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని యొక్క ఖరీదు చాలా ఎక్కువ. ఎర్రచందనం కలప యొక్కది మనకేంటంటే ఈ ఎర్రచందనం కలప ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు, అనంతపూరు, తిరుపతి ఈ ఏరియాలో మనకు బాగా పండుతుంది ఎర్రచందనం. అది అడవి ప్రాంతంలో ఎక్కువ పండుతుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క అడవి ప్రాంతంలో పండేటువంటి ఎర్రచందనం కలపను కూడా మనము రైతులు సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చు. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి సాగు చేసేటప్పుడు ఇది అడవిలో ఒక వృక్షం, ఒక చెట్టు ఎలా లేస్తుందో దానికి ఎక్కువ పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం లేదు. మొక్క నాటిన తర్వాత దాన్ని సంరక్షించి పెట్టినామంటే ఒక 2-3 సంవత్సరాల వరకు కొంత ఎత్తు వరకు ఎదిగిన తర్వాత దాని లోపల అంతర్ పంటలు కూడా పండించుకొని రైతులు అధిక లాభాలు పొందవచ్చు. తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎలాంటి పంట వేయలేము, కానీ వాటిని రక్షించుకుంటూ వెళుతుంటే ఒక 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ ఎర్రచందనము వృక్షం అనేది మంచి సైజులోకి వచ్చిన తర్వాత రైతులు విక్రయిస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఎందుకంటే ఎర్రచందనం కలప యొక్క డిమాండ్ ఏందనేది దాదాపుగా తెలుసు అందరికీ. చాలా వాల్యుబుల్ కలప కాబట్టి దీన్ని రైతులు పండించి 35 నుంచి 40 సంవత్సరాలు దీన్ని పెంచిన తర్వాత అటవీ శాఖ అనుమతి తీసుకున్న తర్వాత వీటిని విక్రయించినట్టయితే దీనికి మంచి లాభాలు గడిస్తాడు రైతులు. ఎందుకోసం అంటే తప్పకుండా, ఎందుకంటే ఇది చాలా ఖరీదైన వృక్షము, కొంత ఇంపార్టెంట్ అయిన వృక్షం కాబట్టి దీనికి తప్పకుండా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎర్రచందన స్మగ్లింగ్ అనేది చాలా నేరము. దీన్ని ఒకవేళ తెలియకుండా రైతులు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి దీన్ని నరికి సరఫరా చేసినట్టయితే, రవాణా చేసుకున్నట్టయితే ఎక్కడైనా దొరికినప్పుడు వీటిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని వారిపై చాలా కఠినమైన చట్టాలను ఉపయోగించి నేరం మోపి వారికి శిక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎర్రచందనం కలపను వాళ్ళు సాగు చేసిన తర్వాత పర్మిషన్ తీసుకొని కటింగ్ చేసి అమ్ముకున్నట్టయితే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. సాధారణంగా ఎర్రచందనం కలప రావడానికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు పడుతుందని, ఎర్రచందనం చాలా విలువైనదని, మార్కెట్లో అధిక ధర పలుకుతుందని ఆయన అన్నారు. ఎర్రచందనం కలప విక్రయించాలంటే తప్పనిసరిగా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎవరైనా అటవీశాఖ అనుమతి తీసుకోకుండా ఎర్రచందనం కలపను విక్రయిస్తే చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు.